సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అనుదిన వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, మొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతూ ఉంటుండగా, నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా, ప్రియా పరిశుద్ధాత్మ దేవుడా, తమరే మీ కార్యములు మీ స్థాయిలో మీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో బంధిస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరికీ సమ్మతి గల మనసును వినబుద్ధి పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ నూతన సంవత్సరంలో రెండవ దినాన్న మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు. బిడ్డలకు రావలసిన దీవెనలు ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు దయచేయమని, మీ ఆత్మతో దర్శించి మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది అన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 2వ తారీఖు జనవరి మాసం 2026వ సంవత్సరం శుక్రవారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, యోహాను సువార్త ధ్యానాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దినమున మనం ధ్యానిస్తున్నటువంటి మాటల్లో అనేకమైనటువంటి సత్యములు తెలుసుకోవడానికి ప్రభువారు కృప చూపిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన ప్రస్థానం కొనసాగుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న ఈ ప్రస్థానం, ఈ ప్రయాణం దేవునికి మహిమకరంగాను, ఈ వాక్యాలు వింటున్న ప్రతి సహోదరి సహోదరుడికి ప్రయోజనకరంగాను మార్చుకుంటానికి సహాయపడుతున్నాయని, దేవుని యొక్క వాక్కు చేత బలపరచబడుతున్నామని అనేక మంది చెప్పిన సాక్ష్యములను బట్టి తెలియపరుస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. వాక్య భాగానికి చదువుకుని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ దైవ గ్రంథాలుంటే తెరిచి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక మంచి మాట మనతో చెప్పారు. ఇదిగో మీతో నిశ్చయముగా చెబుతా ఉన్నాను, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యము అనేటువంటిది చూడలేడు అని నిశ్చయముగా చెప్పినప్పుడు, అందుకు నీకోదేమో మాట్లాడుతున్న మాట, ముసలివాడినైన నేను తల్లి గర్భంలోకి ఎలాగ వెళ్ళి మరలా జన్మించగలను? ఇది మనుషులకు ఎలా సాధ్యమవుతుంది రెండవ మారు జన్మించడం అనేటువంటి మాట అతడు పలికాడు. అప్పుడు యేసు పలికినటువంటి మాట, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప మరెవ్వరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. శరీరం మూలముగా జన్మించేటువంటిది శరీరమై ఉన్నది, అలాగే ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ అయి ఉన్నదని, మీరు క్రొత్తగా జన్మించాలని మీతో చెబుతున్నానని ఈ మాట యేసు చెప్పటం అనేటువంటిది జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఈ మాటలు మనకు తీరుకున్నప్పుడల్లా చదువుతూ ఉంటే కొన్ని మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. మీ మునుపటి జీవిత విధానం విషయంలో అయితే మోసకరమైనటువంటి కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించాలి అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడ మునుపటి విధానము అంటే ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. లేకపోతే మోసకరమైనటువంటి కోరికలు మనలోకి వచ్చేస్తాయి. అలాంటి మోసకరమైనటువంటి కోరికల చేత మనిషి పాడైపోయే అవకాశం ఉన్నది. ఆ అవకాశము మనము ఎప్పుడూ కూడా తెచ్చుకోకూడదు. మనం తెచ్చుకోవాల్సింది, మనం సంపాదించుకోవాల్సింది, మనము కలిగి ఉండవలసింది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యం. మునుపటి స్థితి మనం ఎలా ఉండేది? మన స్థితి ఎక్కడుంటే అక్కడ దేవుడని, ఎవరు పడితే వారిని దేవుడని, ఏది పడితే అది దేవుడని మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అది కాదు. మనము సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి కనుగొన్నాం. ఆయన్ను కలిగి ఉంటే తప్పనిసరిగా మన జీవితాలు మార్చబడతాయి. మన జీవితాలు ఆయన వైపు త్రిప్పుకుంటే అనేకమైనటువంటి కార్యములు మనం చూడగలుగుతాం.
ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. గతంలో మన జీవిత విధానం అంతా క్రీస్తు ఎలా అయితే సిలువలో మన పాపాన్ని పరిహరించాడో, అదే రీతిగా మన స్వభావాన్ని సిలువ వేయడానికి ఇష్టపడాలి. విశ్వాసులు నమ్మకం ఉంచినప్పుడు దీన్ని వదిలించుకోగలుగుతారు తప్ప, మామూలుగా అయితే వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. లోకం అందంగా ఉంటుంది. లోకం సుఖాన్ని అనేటువంటిది ఇస్తుంది. అంతేకాదు లోకములో ఆ ఆకర్షణను బట్టి ప్రతి మానవుడు ఆ వాటి వైపే చూడటానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అలా లోకం వైపు చూస్తూ, లోకంతో స్నేహం చేస్తూ అనేకమైన కార్యములు నిర్వర్తించేవారు ఈనాడు అనేక మంది మనకు కనబడుతున్నారు. కనుక మనము లోకరీతిగా ఉండకూడదు. లోకానుసారంగా జీవించకూడదో, శరీరానుసారంగా మనం బ్రతకకూడదో, దేవునికి ఆత్మానుసారమైనటువంటి జీవితం అంటే బాగా ఇష్టం. కనుక ఎవరైతే ఆ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడంగా ఒకరితో ఒకరు అనుబంధం కలిగి ఉంటారో, ప్రేమ అనేటువంటిది పంచుకుంటూ క్రీస్తు ప్రేమను చాటగలుగుతారు. అలాంటి వ్యక్తులు దేవునికి ఇష్టులై ఉన్నారు అని అర్థం చేసుకొని బ్రతకవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుతూ ధ్యానిస్తున్నటువంటి ఈ మాటలన్నీ దేవుడు మనకిచ్చినటువంటి స్వభావం ఎలా ఉందో పరీక్ష చేసుకోవడానికి మాత్రమే. మన పాప శరీర ప్రభావం లేకుండా పోవడానికి మనం ఇక మీదట పాపానికి బానిసలుగా ఉండకూడదని, ఈ మానవ స్వభావం, పాత స్వభావం క్రీస్తుతో సిలువ పాలైందని మనకు తెలుసు కదా! మన పాత స్వభావాన్ని మరలా తెచ్చుకొని, దానిని అనుసరించేటువంటి పరిస్థితి ఎందుకు కలిగి ఉండాలి మనం? అలా ఏ విధంగానూ కూడా దేవునికి ఇష్టమైన కార్యము కాదు అని రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని అపోస్తులుడైన పౌలు ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. మన స్వభావం ఎలాంటిదంటే, ఒకరితో ఒకరు అబద్ధమాడుకునే పరిస్థితి, ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితి, కంటికి కన్ను, పంటికి పన్ను, మనము పగ తీర్చుకోవడం అనేటువంటిది ఈ రీతిగా ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రాచీన స్వభావము అనగా ప్రాచీన పురుషుడు ఏం చేస్తున్నాడు? దేవునితో పాటుగా అనగా యేసుతో పాటుగా సిలువ త్యాగము చేశాడు. అక్కడ సిలువ మరణం పాలైంది అని అర్థం చేసుకుని, మనము దానిని ఇంకను జ్ఞాపకము చేసుకొనక, మనకు జ్ఞానము కలుగు నిమిత్తం దాన్నేం చేయాలంటే, మన జీవితాలకి ఒక జ్ఞానవంతంగా మార్చబడటానికి, దానిని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలంటున్నాడు. ఎలా నవీన స్వభావం మనకొస్తుందంటే, జ్ఞానమును సృష్టించినటువంటి దేవుడే ఆ పోలిక చొప్పున మనం జీవించాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఎవరైతే దానిని కోరుకుంటారో, ఎవరైతే ఆ సృష్టించిన వానిని ఆశ్రయిస్తూ ఉంటారో, అలాంటి వ్యక్తులందరూ దేవునికి నాజీరు చేయబడిన వారిగా ఉంటారు. దేవునితో సత్సంబంధం కలిగిన వారుగా ఉంటారు. ఎప్పుడైనా సరే మనం దేవుని యొక్క పోలిక చొప్పునే నడవాలి. ఏ విధంగా అవసరమున్నంత వరకు దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం కలిగినటువంటి వారుగా మనం జీవించాలి తప్ప, పాత స్వభావాన్ని, పాత పురుషుడు చేసినటువంటి ఆ కార్యములను మనం ఏ మాత్రము జ్ఞాపకము చేసుకొనకూడదని దేవుని వాక్యమే మనకి తేటతెల్లంగా తెలియజేస్తా ఉన్నది. ప్రియ మిత్రమా, ఈరోజు నీవు నూతన సంవత్సరమని నిన్నటి నుండి ధ్యానం చేస్తున్నటువంటి మాటల్లో ఏ మాటలు మీకు అర్థమవుతున్నాయి? మనం ఏది చేసినా సరే నూతన పరచబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నూతన పరచబడటం అంటే దేవుని యొక్క ప్రజలతోనూ, దేవునితోనూ ఒక సహవాసములో పాలు పంపులు పొందుకున్నటువంటి వ్యక్తిగా, పాత జీవితమును సమాధి చేసినటువంటి వ్యక్తిగా జీవించాలని మాత్రమే ఈ వాక్య భాగాలు తెలియజేస్తున్నాయి. శరీర రీతిగా జన్మించినటువంటిది శరీరం మాత్రమే. ఆత్మ మూలంగా జీవించినటువంటిది ఆత్మ అయ్యున్నదని దేవుని వాక్యము మనకి తేటతెల్లంగా తెలియజేసింది. దీనిని బట్టి మనము ఏ విధంగా శరీరానుసారులు,
ఏ విధంగా ఆత్మానుసారులం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. మనకు తెలియకపోవచ్చు. మనకు తెలిసినా మనం సమర్థించుకుంటాం. మనలను పరీక్ష చేస్తున్నటువంటి ఎదుటి వ్యక్తులు మనలను తప్పనిసరిగా గమనిస్తారు. కనుక ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలి. ఆయన వాత్సల్యము, ఆయన ప్రేమ, ఆయన కటాక్షం మీ మీద నిలబడాలి. ప్రతి దినము ఆయనను అభిషేకం మన మీదకి రావాలి. అంతేకాదు ఆత్మతో మనము ఆయనను ఆరాధించే వారుగా ఉండాలి. ప్రాచీనమైనటువంటి సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకోం. నూతన సంవత్సరం అనేటువంటిది వచ్చింది కనుక ఈ సంవత్సరాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకవేళ ప్రాచీన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకున్నామా, మన జీవితాలు ఏమాత్రము మార్చబడలేదు. మన జీవితాలు క్రీస్తుతో, వాక్యముతో కట్టబడలేదు. ఆయనతో పాటుగా సమాధి చేయబడలేదు. కనుక అలా మనం ఉండకుండా దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనము నూతన స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉంటాం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వారుగా జీవించగలుగుతాం. అనేక మందికి మాదిరికరంగా ఉండగలుగుతాం. మన కుటుంబంలో కూడా జీవితాలు ఎవరైతే లోక సంబంధమైనటువంటి వాటిగా ఉన్నారో వారందరూ క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఉద్యమం కాదు. ఒక జ్ఞానవంతమైనటువంటి ప్రకటన. ఇది ఏ విధమైన ప్రలోభం కాదు. దేవునిని సంపాదించుకోవడం అనేటువంటిది. పరిశుద్ధంగా జీవించడం, పవిత్రంగా జీవించటం, నూతన స్వభావాన్ని ధరించుకున్న వారముగా, నూతన కార్యములు చూచువారంగా మనం జీవించాలి. మీరు ఏ దేశములో ఉన్నా, ఏ ప్రదేశంలో దేవుని వాక్యాన్ని వింటున్నా, ఈ వాక్యము మీ హృదయములో నూతనమైన కార్యము జరిగించాలి. జ్ఞానం అనేటువంటిది కలిగి ఉండాలి. అయ్యా! నేను పాత స్వభావాన్ని విడిచిపెట్టాను. ఒకప్పుడు నా ఆత్మీయ స్థితి బాగోలేదు. నా ఆత్మీయ స్థితి అందరికంటే దారుణంగా ఉండేది. కనుక నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఈ నూతన సంవత్సరములో నూతనమైన కృపతో నింపునైనా, నూతనమైన ఆశీర్వాదంతో నింపునైనని అడిగితే తప్పనిసరిగా ఆయన మనకు దయచేస్తాడు. మన జీవితాన్ని ఆయన వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఇంకను ప్రభువును అంగీకరించలేదో, యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరించలేదో వారు తప్పనిసరిగా యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే, ఆయన రక్తము చేత కడగబడితే నూతనమైన స్వభావానికి మార్గము తెరిచిన వారవుతారు. దేవుడి వాక్యములు మన వినికిడిలో దీవించి నూరంతల ఫలములతో నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా స్తోత్రాలు. మరి ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో ఉదయకాలముని రెండవ దినాన్ని మమ్మల్ని ప్రవేశపెట్టి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ఈ వాక్యాలు వింటున్నారు. దయచేసి నీ కృప నుంచి కాపాడి రక్షించి మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నూతనమైన ఆ కార్యములు వారి ద్వారా మీరు జరిగించమని, నూతన ఆత్మలు సంపాదించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.